వేస్ట్ రణ్వీర్, నువ్వు ఎంత ట్రై చేసినా ఫెయిల్ అవుతూనే ఉంటావు తప్పితే సక్సెస్ మాత్రం కావట్లేదు. అవును మనోహరి, ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాను. నిన్న ఫెయిల్ అయింది మాత్రం మీ ఇద్దరి వల్ల. ఒకటి నువ్వు, రెండు నీ ఫ్రెండ్ ఆత్మ. ఆ ఆత్మ గురించి నీకు ఆల్రెడీ చెప్పాను రణ్వీర్. నా మనుషులకి నువ్వు కొంచెం సపోర్ట్ చేస్తుంటే ఈ పాటికి అంజలి ఎక్కడ ఉండేది. నన్నేం చేయమంటావు రణ్వీర్? అమర్ నన్ను ఆ పిల్లలకి కాపలా పెట్టి వెళ్ళాడు. వాళ్ళలో ఒక్కరు మిస్ అయినా నాదే కదా రెస్పాన్సిబిలిటీ. అందుకని నా మనుషులు కొట్టేస్తావా? కొట్టక ఇంకేం చేయమంటావు? నిన్న నా సిచ్యుయేషన్ నీకు అర్థమయ్యేలా చెప్పాను, అయినా నువ్వే వినిపించుకోలేదు. మరో అవకాశం వచ్చినప్పుడు చూద్దామని అన్నాను. నువ్వు ఆవేశంలో ఆలోచించకుండా వచ్చావు, ఆరుతో తన్నులు తిని వెళ్ళావు. అర్థం కావట్లేదు. ఈసారి ఘోరాలు అఘోరాలు కాదు, వాళ్ళని మించిన శక్తిని పిలిపిస్తాను. ఘోరాకు మించిన శక్తులా? ఎవరు రణ్వీర్? చంబా. లాస్ట్ టైం మేము ఇక్కడికి రావటం, మీరు మా ఇంటికి వెళ్ళడం ఒకే రోజు జరిగాయని బాగి చెప్పింది. మీరింటికి వచ్చినప్పుడు 50 lakhs ఉంటే ఆశ్రమం రన్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారంట కదా. ఆ రోజు నుంచి బాగి ఆలోచన అంతా ఎలా మీకు హెల్ప్ చేయాలనే ఉంది. దానికి ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా తోడై మాకు 50 lakhs వచ్చాయి. చెక్ ఇవ్వు బాగి. బాగి ఒక నిమిషం. ఆ చెక్ ఇచ్చేటప్పుడు వార్డెన్ గారు కూడా ఉంటే బాగుంటుంది కదా మరి. పర్లేదు మనోహరి, నువ్వు చెక్ ఇవ్వు బాగి. అలా కాదా మరి, ఇలాంటి ఆశ్రమానికి వార్డెన్ అంటే ఇక్కడున్న పిల్లలందరికీ తల్లితో సమానం. నాలాంటి వాళ్ళకు కూడా ఆవిడని ఒక్కసారి చూస్తే నాకు తల్లిని చూసిన ఫీల్ వస్తుంది. పైగా సరస్వతి వార్డెన్ మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఏ లోటు లేకుండా పెంచారు. ఇప్పుడు ఆ మేడం ఎక్కడున్నారో కూడా తెలియదు. నువ్వు దగ్గరుండి ట్రీట్మెంట్ ఇప్పించినా కూడా ఎందుకో తెలియదు కానీ మన ఫ్యామిలీతో ఒక్క మాట చెప్పకుండా దూరంగా వెళ్ళిపోయారు. మీ కంటికి నేను స్ట్రాంగ్ ఉమెన్ లా కనిపిస్తాను, కానీ నాకు కూడా బెంగ అనే ఫీలింగ్ ఉంటుంది కదా మరి. అలాంటి సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు ఆరు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది. ఇప్పుడు ఆరు కూడా లేదు, సరస్వతి మేడం కూడా లేరు. ఈ ఆశ్రమం వార్డెన్ని చూస్తేనైనా బెంగ తీరుతుంది. ఈ మనోహరి ఎందుకు ఉన్నట్టుండి ఇలా మాట్లాడుతుంది? తను వేరే ఇంటెన్షన్తో మాట్లాడుతుంది అనిపిస్తుంది. చెక్ తీసుకోవడానికి వార్డెన్ గారు ఉండాల్సిన అవసరం ఏముంది? సరే మనోహరి, కొంచెం సేపు వెయిట్ చేద్దాం. థ్యాంక్స్ అమర్. కూర్చోండి సార్, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఈ రాక్షసి ఇక్కడ ఉండగా
అమరేంద్ర గారికి నేను నిజం చెప్పలేను. రాజుగారు, హలో. ఓకే, నేను బయలుదేరుతున్నాను. బాగి చెక్ ఇవ్వు. అమర్ అది కాదు. లేదు మనోహరి, అర్జెంటుగా వెళ్ళాలి. బాగి చెక్ ఇవ్వు. థ్యాంక్ యూ సార్. ఈ అమౌంట్తో మీ ఆశ్రమం అవసరాలు తీరుతాయని అనుకుంటున్నాను. అవును సార్, మేము ఇక్కడున్న పిల్లలందరూ మీకు ఎంతో రుణపడి ఉంటాం. అయ్యో, పిల్లలంటే దేవుడితో సమానం అండి. వాళ్ళకి సాయం చేయడం అంటే ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అయి ఉంటుంది. ఛ, ఈసారి కూడా వార్డెన్ చూడడం మిస్ అయింది. అసలు ఇక్కడున్నది సరస్వతి వార్డెనా కాదా అన్నది అర్థం కావట్లేదే. సరే, మేము వెళ్ళొస్తాం. చాలా సంతోషం సార్. ఉంటామండి. అలాగేనమ్మా. ఉమ్.